హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున శోభాయాత్ర అయితే కొనసాగుతా ఉంది. ఇటు ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర మరి కాసేపట్లో ఇటు బన్సీలాల్పేట రాబోతా ఉంది. బన్సీలాల్పేటలో యథావిధిగా పోయినసారి లాగే ఈసారి కూడా అతి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారితో నిర్వాహకులతో మాట్లాడదాం అన్న. గతంలో లాస్ట్ టైం కూడా ఇదే ఘనంగా జరిగింది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ బన్సీలాల్పేట? యథావిధంగానే మరి గత 18 ఇయర్స్ నుంచి కూడా మేము ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొని మరి నా మిత్ర బృందం అందరూ కూడా సహకరిస్తూ స్థానికులు కూడా అందరూ బన్సలాల్పేట ప్రతి ఒక్క వాసి కూడా మాతోటి ఉంటూ మరి ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి వెయిట్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మీరు అన్నట్టు గత కంపేర్ టు ఒక 2 to 3 ఇయర్స్ చూసుకుంటే కూడా ఇప్పుడు ఇంకా బెస్ట్ అని మీరు అంటున్నారు. అది థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఎంత చేసినా మాకు తక్కువ అనిపిస్తుంది. మేము అంత ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాము. ఇట్లాంటి అట్మాస్ఫియర్లో దీన్ని కూడా గత 10 to 12 ఇయర్స్ నుంచి కూడా మేము ఇది హనుమాన్ చౌక్ అంటున్నాం. బన్సలాల్పేట కాకుండా హనుమాన్ చౌక్ చేయాలని. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎందుకంటే వాస్తవానికి మనము అనుకుంటాం ఎక్కడన్నా కూడా ఒక సందర్భం కానీ ఒక సందర్భం రావాలని చెప్పి ఆ భగవంతుడు ఈ సందర్భం ఇచ్చినందుకు ఇక్కడ ఇప్పుడు శివాజీ మహారాజే కానీ లేకపోతే శ్రీనివాస కళ్యాణమే కానీ అదేవిధంగా ఈ యువశక్తి ఆటో అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకొని ఇక్కడ ఈ వేదికని మరి వీరు అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు అది చేస్తున్నందుకు వాళ్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు సుమారు ఆర్టీసీ క్రాస్ నుంచి అశోక్ నగర్ వైపు నుంచి మన గాయత్రి నుంచి ఇక్కడ కల్పన టువర్డ్స్ బన్సలాల్పేట వరకు ఇక్కడ వస్తుంది ఈ శోభాయాత్ర. మీకు తెలుసు ఎట్లుంటుంది ఆ వైపు ఏంది అనేది. సో మేము ఎప్పుడు కూడా భగవంతునికి ఎంత చేసినా తక్కువనే, ఎంత చూసినా అదే. అందరికి ఒకసారి మనసారా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నామండి. ఆ యొక్క కార్యక్రమాన్ని మరి మేము దిగ్విజయంగా ముందుకు సాగదీసామని చెప్తూ మీరు అడిగిన దీనికి కూడా చాలా సంతోషపడుతున్నాం. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా భారీ ఎత్తున అయితే కొనసాగుతా ఉంది. మరి శోభాయాత్ర సంబంధించి ప్రతిసారి కూడా ఇప్పుడు బన్సలాల్పేటగా ఉంది, దీన్ని హనుమాన్ చౌక్ గా కూడా మారుస్తున్నాం అంటే కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా భారీ ఎత్తున ర్యాలీ అయితే కొనసాగుతా ఉంది. ఇటు మరి కాసేపట్లో ఆ ర్యాలీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో శోభాయాత్ర అక్కడి నుంచి కూడా ఇటు రాబోతా ఉంది. ఇటు మరి కాసేపట్లో మనకు శోభాయాత్ర అయితే ఇటు రాబోతా ఉంది. బన్సలాల్పేటకి భారీ ఎత్తున హనుమంతునికి వేడుకలకు సిద్ధంగా ఉంది. మరి ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎలా అనిపిస్తుంది అన్న? మరి ఏం చెప్తారు? మరి మన బన్సలాల్పేటకి రాబోతా ఉంది మరి కాసేపు శోభాయాత్ర. మరి కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభంగా అనబోతుంది, ఇక్కడ రాబోతా ఉన్నది. ఏం చెప్తారు? ఈ శోభాయాత్ర అనేది ప్రతి సంవత్సరము హిందూ రిలీజియన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. దీని వల్ల ఏంటంటే ఇలాంటి శోభాయాత్రలు కండక్ట్ చేయడం వల్ల, ఆర్గనైజ్ చేయడం వల్ల హిందుత్వం అంతా కూడా ఒక యునైటెడ్గా అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తుంది హిందూ సమాజాన్ని. దీనివల్ల భక్తి అమాంగ్ ది పబ్లిక్ మధ్యలో కూడా భక్తి చాలా పెరుగుతుంది. సో ఇక్కడ బన్సలాల్పేటలో కొన్ని సంవత్సరాలుగా ఈ శోభాయాత్రని ఆహ్వానిస్తారు. ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా ఐకమత్యం పెరుగుతుంది దీనివల్ల. ఎస్, హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఎత్తున శోభాయాత్ర కొనసాగుతా ఉంది. ఇటు కర్మాన్ ఘాట్ నుంచి మొదలైన ఈ భారీ శోభాయాత్ర ఏదైతే ఉందో మరి ఒక 2 నిమిషాల్లో ఇటు బన్సలాల్పేట దగ్గరకు అయితే రానున్నది. ఇక నుంచి ప్యారడైజ్, ఆ తర్వాత కూడా ముందుకు సాగనున్నది. మరి ఈలోపు చూస్తాను వేలాది జనాల మధ్యలో వేలాది మంది హనుమంతుని భక్తుల జై శ్రీరామ్ అంటూ కీర్తనల మధ్యలో భారీ ఎత్తున ఈ ర్యాలీ అయితే కొనసాగుతా ఉంది. మనం చుట్టూ చూస్తాను ఎంతమంది ఇక్కడ నెలకొని ఉన్నారు. అందరూ కూడా శ్రీరామ్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు విజయం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు అందరూ కూడా జెండలు పట్టుకొని నామనామ కీర్తని చెప్తా ఉన్నారు. మరి అందరూ కూడా ఒకసారి చూస్తున్నాం ఏ విధంగా సంబరాలు అయితే కొనసాగుతూ ఉన్నాయో, అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది ఇక్కడ అంతా కూడా. మరి చూద్దాం. వింటున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అన్న కీర్తనతో అందరూ కూడా ఈ శోభాయాత్ర అతి ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది. ఇటు
తాడ్బండికి ఇక్కడి నుంచి సుమారు కొన్ని కిలోమీటర్ల మేరే ఉంది. సో ఇటు కర్మాన్ ఘాట్ నుంచి మొదలైన హనుమంతుని ర్యాలీ ఇప్పటికి కొనసాగుతుంది. అతి భారీ ఎత్తున ఒక కాషాయపు జెండాను అయితే ఎగరవేస్తా ఉన్నారు. అది చూడొచ్చు, కొన్ని కేజీల బరువు ఉంటుంది. అదంతా కూడా భారీ ఎత్తున ఒక పోల్ కర్ర కట్టి కూడా దాన్ని ఊపుతూ నినాదాలు చేస్తా ఉన్నారు. ఎంత భారీ ఫ్లాగ్ మనం చూస్తా ఉన్నాం. చూస్తుంటే కాషాయం రంగు, కాషాయం కళ్ళకు కనిపిస్తుంది. ఎంత ఒక ఛత్రపతి శివాజీ మళ్ళీ కొనసాగితే ఎలా ఉంటుంది, కాషాయం జెండా ఎగురుతా ఉంటే మనకు ఆ జోరు, ఆ హుషారు అంతా కూడా మళ్ళీ కనిపిస్తా ఉంది. మరి ఇంత అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ర్యాలీ శోభయాత్ర ఏదైతే చూస్తా ఉన్నామో ప్రతి ఒక్కరిని కూడా ఏకతాటిగా ఒక ప్లేస్ కి చేరుస్తా ఉంది. వింటున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అన్న కీర్తనతో అందరూ కూడా ఈ శోభాయాత్ర అతి ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది. ఇటు తాడ్బండికి ఇక్కడి నుంచి సుమారు కొన్ని కిలోమీటర్ల మేరే ఉంది. సో ఇటు కర్మాన్ ఘాట్ నుంచి మొదలైన హనుమంతుని ర్యాలీ ఇప్పటికి కొనసాగుతుంది. అతి భారీ ఎత్తున ఒక కాషాయపు జెండాను అయితే ఎగరవేస్తా ఉన్నారు. అది చూడొచ్చు, కొన్ని కేజీల బరువు ఉంటుంది. అదంతా కూడా భారీ ఎత్తున ఒక పోల్ కర్ర కట్టి కూడా దాన్ని ఊపుతూ నినాదాలు చేస్తా ఉన్నారు. ఎంత భారీ ఫ్లాగ్ మనం చూస్తా ఉన్నాం. చూస్తుంటే కాషాయం రంగు, కాషాయం కళ్ళకు కనిపిస్తుంది. ఎంత ఒక ఛత్రపతి శివాజీ ఒక పాలన మళ్ళీ కొనసాగితే ఎలా ఉంటుందో ఆ కాషాయం జెండా ఎగురుతూ ఉంటే మనకు ఆ జోరు, ఆ హుషారు అంతా కూడా మళ్ళీ కనిపిస్తూ ఉంది. మరి ఇంత అంగరంగ వైభవంగా కొనసాగుతున్న ఈ ర్యాలీ శోభయాత్ర ఏదైతే చూస్తూ ఉన్నామో ప్రతి ఒక్కరిని కూడా ఏకతాటిగా ఒక ప్లేస్కి చేరుస్తూ ఉంది. చుట్టూ కూడా బన్సీలాల్పేటలో ఉన్న ఈ చౌరస్తా దగ్గరికి అయితే మరి 2-3 నిమిషాల్లో ఈ శోభాయాత్ర రానుంది. ఈలోపే ఇక్కడున్న వారందరూ కూడా ఏకతాటిగా ఇక్కడ అందరికి చేరుకొని స్వాగతం పలుకుతున్నారు. ఆ రథాలకు కావచ్చు, స్వామివారు వస్తున్న రథాలకి, వాహనాలకు కూడా అందరూ వేచి చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అన్న నినాదాలతో మొత్తం కూడా సిటీ మొత్తం కూడా ఈరోజు మారి మోగిపోతూ ఉంది. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల మేర ఇటు ఓల్డ్ సిటీ కర్మాన్ ఘాట్ నుంచి ఇటు తాడ్బండ్ వరకు కూడా కొనసాగుతున్న ఈ ర్యాలీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటు భారీ ఎత్తున కొనసాగుతున్న ఈ శోభయాత్ర అయితే అందరూ కూడా కన్నుల విందుగా కనిపిస్తూ ఉంది. మరి ఇంకెప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఈ శోభయాత్ర అయితే రానే ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ జెండాని పట్టుకొని ఎగరవేయడానికి నేనంటూ కూడా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా నేనే ఎగరేస్తాను, నేను పట్టుకుంటాను, అన్ని కేజీల బరువుని కూడా పట్టుకొని నేను మోస్తానంటూ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, కొన్ని కిలోల బరువు పైనే ఉంటుంది. అంత బరువుని హోల్డ్ చేస్తూ జెండాని ఎగరేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అంతా కూడా ఒక భారీ ఎత్తున కనిపిస్తూ ఉంది. భారీ జెండాని, కాషాయపు జెండాని, ఒక్కసారి మునిగిపోయిన ఈ జెండాని చూస్తున్నాం. కాషాయ జెండా పట్టుకుంటేనే మనం మన ధర్మాన్ని మనం మర్చిపోతాం. ఎన్ని కేజీల బరువు ఉంటుంది పోయింది? ఆల్మోస్ట్ 20 ఫీట్స్ ఉంటుంది అన్న. 15 ఫీట్స్ ఉంటుంది. ఊపేటప్పుడు ఎన్ని కేజీల బరువు ఉంటుంది మీ చేతిలో? ఊపేటప్పుడు అయితే 15 కేజీస్ దాకా బరువు ఉంటుంది మన చేతి. ఇట్లా చేతులు కట్ అయిపోతాయి. ఈరోజు కాషాయపు జెండాని ఎగిరేసే సమయంలో ఎలాంటి కోసుకుపోతా ఉన్న డ్యామేజ్లు అవుతా ఉన్నా కూడా లెక్క చేయకుండా కాషాయపు జెండాని ఎగరేస్తా ఉన్నారంటే మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మన వారు ఎంత దూరమైనా వెళ్తారు అన్న దానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి రానుంది, శోభయాత్ర కొనసాగనుంది. మరి చుట్టూ కూడా హోలాహలంగా సాగుతూ ఉంది. మరి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుని ర్యాలీని సందర్శించుకుంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు సందర్శించుకుంటూ ఇదంతా కూడా కోలాహలంగా మారిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉంది. అందరూ కూడా దీన్ని అంగరంగ వైభవంగా చాలా ఉత్కంఠంగా జరుపుకుంటూ ఉన్నారు. మరి మనం ఈ కాషాయ జెండాని పట్టుకొని ఎగిరవేస్తున్నాము అంటేనే మనం తెలుసుకోవాలి, ఆ మూమెంట్లో మనం కూడా ఒక ధర్మాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కాషాయ జెండాని మనం గుర్తు చేస్తూ ఉంది. మరి కాషాయం జెండా సిటీ మొత్తం కూడా, మన హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు ఈ కాషాయ జెండాలు ఎగరవేస్తూ ఉన్నామంటే మన ధర్మాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం, మన ధర్మాన్ని ఇంకొకరు పరిచయం చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్ అన్న నినాదాలు కొనసాగుతున్నాయి. చుట్టూ కూడా కాషాయ జెండాలు వేస్తూ ఉన్నారు. కాషాయ జెండాలు సాగుతూ ఉంది. కాషాయ జెండాల నడుమ పెద్ద ఎత్తున అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో రానుంది ర్యాలీ. మరి కాసేపట్లో
మరి కాసేపట్లో ఇక్కడికి బన్సీలాల్పేట రానున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. భారీ పోలీసుల మరి బన్సీలాల్పేట అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఒక పక్క సీతారామ లక్ష్మణ కళ్యాణ సమేతగా విగ్రహాలను ఏర్పాటు చేసి హనుమంతుని ఒక వారధిగా పెట్టుకొని కూడా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో కొనసాగుతూనే హోరెత్తా ఉన్నాయి. ఇటు మరి కాసేపట్లో ర్యాలీ అయితే రాబోతా ఉంది. మరి చూస్తా ఉన్నాం అతి భారీ కాషాయి జెండాలతో హోరీగా సాగుతా ఉంది ఈ శోభాయాత్ర. రైట్, ఇప్పటి వరకు అయితే శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది. మరి కాసేపట్లో తాడుబండకైతే ఈ శోభాయాత్ర రథాలు ఏవైతే ఉన్నాయి అన్ని కూడా చేరుకొని ఉన్నాయి. మొత్తం అంగరంగ వైభవంగా సిటీ మొత్తం కూడా కాషాయ జెండలతో జై శ్రీరామ్ అనే మోతలతో మారి మోగిపోతా ఉంది. చుట్టూ కూడా కోలాహలంగా మారుతా ఉంది. ప్రతి ఒక్క నోట జై శ్రీరామ్ మాట కొనసాగుతా ఉంది. ఇది ఇప్పుడు వరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.